నా వెల్ విషర్గా థింక్ చేసి ఏదైనా ఒక ఐడియా చెప్పు బ్రో. నీకు మీ అక్కతో కలిసి ఉండడం ఇష్టం, అందుకోసం వేసా మ్యాటర్ కంప్ చేసుకుంటామని చెప్పే. అప్పుడు కానీ మా అక్క గోప మీద లాక్ కొట్టదన్నమాట. ఇంకోటి ఉంది కదా, అలా ఒక్కదాన్ని లాక్కుని పీక్కుని తినడం ఎందుకు? అంటే బాగా ఖాళీగా ఉన్నామయ్యా, ఒకేసారి తినేస్తే అయిపోద్దని. ఎలాగో ఇద్దరు తింటున్నారుగా. ఇప్పుడు ఏంటి ఇలా తింటే మా ఇద్దరి మీద కేసు ఎట్టేస్తామయ్యా? ఇలాగే పని పట్ట లేకుండా బేవర్స్గా తినేవాడు అందరి మీద కేసులు పెడుతూ పోతే కేసుల్లో మాకు సెల్లబోక్క. ఎక్కడి నుంచి వస్తారో మీరు? బాబు బ్రో కేసు ఎక్కడెక్కడ? అమ్మాయ్యా ఆంటీయా? నా ఐడియా ఏంటంటే మనకంటే రేంజ్ ఎక్కువ, ఆగట్టు ఎక్కువ నా అమ్మాయిని చూసి కోపం. ఆ అమ్మాయిని నా గోపుడు భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తుంది. మనకి జనంలో జాబ్ వేస్తే రాదు, హ్యాపీగా అక్కడ ఉండిపోవచ్చు. ఏమంటారు? ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు? ఐ వాంట్ కత్తి లాంటి కొంత విత్ టన్నుల్ పొగరు అండ్ బలుపు. అక్కకి లవ్ అనిపించింది, మన గోల్ రీచ్ అయిపోతుంది. లెట్స్ చేస్ ద క్యాచ్. సూపర్ మామ. కదా ఐఎమ్ కార్తిక్. నీ గురించి డీటెయిల్స్ అక్కర్లేదు. ఆప్షన్ 1 ఫుల్ నైట్ 15,000. ఏంటి? ఆప్షన్ 2 రూమ్ విత్ బాలేబాబు బ్రాండ్ 25,000. అంటే ఇది ఆ టైపా? ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. నాకు తెలుసు. అయినా నచ్చానా? ఎస్. కానీ నాకు నచ్చలేదు. మన పని అయిపోద్ది. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నాకు నచ్చలేదు. అతని ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు నచ్చలేదు. కానీ నీ ఫైనాన్షియల్ కండిషన్ నచ్చితే అతనికి డైవర్స్ ఇచ్చి వచ్చేస్తా నీకోసం. మనకు కావాల్సింది అడిగితే ఆన్సర్ చెప్పే అమ్మాయి కాదు బ్రో, రివర్స్ అయ్యి బొక్కలో వేయించే అమ్మాయి కావాలి. ఎక్కడ దొరుకుద్దా? ఏ మిస్టర్, ఈ బైక్ ఎవరిదమ్మా? నీదా? నీదేనా? కానిస్టేబుల్ అనుకుంటా, నీ ప్లాన్ వర్కౌట్ అయిపోద్ది. నన్ను అర్జెంట్ గా డ్రాప్ చేయాలి, వస్తావా? డ్రాపింగ్ నిన్నే రామా. అమ్మానా? ఎలా కనపడుతున్నా నీకు? బాగా ఖాళీగా కనబడుతున్నావు అమ్మా. రా, రా, రా. నీకు పొంది చెప్తాను. కేసు బల్బు ఫిగరు అంతే అంటావా? కాల్ది కాల్తీ ఎడెళ్ళాలి? స్టార్ట్ చేయి. రూట్ నేను చెప్తా. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? కొంప తీసి గీతాంజలి సినిమా హీరోయిన్ లాగా దీనికి క్యాన్సర్ లేదు కదా? డాక్టర్ పేషెంట్ పేరు అప్పల్ నాయుడు, ఏజ్ 35, బి పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు. నాది బి పాజిటివ్ డాక్టర్. ఎక్కడ ఇవ్వాలి? ఫేస్బుక్ లో పోస్ట్ చూసి వచ్చావు కదా? అవును డాక్టర్. ఆడు డిశ్చార్జ్ అయ్యి 6 నెలలు అయింది. ప్రతిరోజు ఆడి కోసం 4 వస్తున్నారు. సోషల్ మీడియాలో సోషల్ రెస్పాన్సిబిలిటీతో పోస్టులు పెట్టడం కాదు, పోస్ట్ పెట్టిన పని అయిన తర్వాత అయ్యిందని కూడా పెట్టాలి. నేను మీకు సారీ చెప్పను. సరే. సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి. అవును, డాక్టర్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాడు. కరెక్టే. నేను ఎంత సిన్సియర్ గా హాస్పిటల్కి వెళ్ళాను. నిజమే. హెల్ప్ చేస్తా ఉండు. మీరు అందుకే పుట్టినట్టున్నారు. ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు. కనీసం పేరైనా తెలుసుకున్నావా? మీ పేరేంటండి? మహాలక్ష్మి. మహాలక్ష్మి అండ్ బ్రో. నా పేరు ఎందుకు చెప్పారు కాల్లో? పై కాపు. ఓయ్, అలా వదిలేసి వెళ్ళిపోతావు ఏంటి? ఇప్పుడు పద. నిన్ను ఇంత దగ్గరగా చూసా కూడా హాయ్ అండి బాయ్ అండి సైలెంట్కి వెళ్ళిపోతే దాన్ని పిచ్చి అంటారు. మహా ఏంటి? మన పెళ్ళైతే అరగి పిలుస్తాను కదా. ఓ పని చేద్దామా? పెళ్లి చేసుకుందామా లేక ముందే పిల్లలు కనేద్దామా? నాకే ఆప్షన్ అయినా ఓకే. తెలియదు నీకు. పోలీస్ స్టేషన్ వెళ్తావా? కేసు పెడతావా? పోనీ హగ్గిచ్చి నీ గుండెలకు హత్తుకుంటావా? ఏదైనా పర్లేదు మహా. రే, నీ రౌడీ వేషాలు నా దగ్గర వేయకు. మా నాన్న ఎవరు తెలుసా నీకు? ఇప్పుడు చూడు ఇదిగా తీసేనమ్మ గారు. సార్ వస్తున్నారు. ఏమండి, ఫస్ట్ డే డ్యూటీ ఎలా జరిగింది ఇక్కడ? సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీని, పేరు కేఏ సాయి విక్రమ్. నేను ఏరియా సీఏ అప్పరాజు సార్. ఇతను డేవిడ్. పరిచయాలకి పేరెంటాలకి టైం లేదు మనకి. నా టార్గెట్ మన వైజాగ్ ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మీరందరూ సిటీ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుని డ్యూటీ చేయాలి.
like watchdogs for the law and peaceful system. No compromises, no commitments. We are the protectors. We are the saviors. Because we are. అమ్మ ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఏంటి? మరే మీ నాన్న జాగ్రత్త, ఆయనకి టైంకి భోజనం పెట్టండి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రియా వద్దే ప్లీజ్ ప్రియా, దీనికి ఊరు వెళ్ళిపోతావా? నేను వాళ్ళని డ్యూటీ చేయమన్నానే గాని నేను డ్యూటీ చేస్తానని లేదు. ఇవాళ వాళ్ళని డ్యూటీ చేయమన్నారు, రేపు ఈయనే వెళ్ళి డ్యూటీ చేసి ఏ రౌడీలో కొట్టి జైల్లో పెట్టి వాడు బెయిల్ మీద బయటకు వచ్చి రేపు ఈయన్ని చంపేస్తే అమ్మో, ఇదంతా చూస్తే నేను తట్టుకోలేను. నేను మా ఊరు వెళ్ళిపోతా. ఇదొకే, నేను డ్యూటీ చేయను. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను. సార్ చెప్పు. ఎవరికి చెప్పండి సార్. ఇది కాదు, ఎందుకు వచ్చావు చెప్పు. ఇందాక ఈ ఫైల్ ఇవ్వడం మర్చిపోయాను సార్. కమిషనర్ గారు మీకు ఏమన్నారు? నువ్వు ఒకటి ఇవ్వు. ఏంటి సార్ అది? మాట. ఇక్కడ నువ్వేం చూడలేదు. చూశాను కదా సార్. ప్రమోషన్ కావాలా? రీజన్ కావాలి. అక్కడ పోలీస్ అంటే అగ్ని అనుకున్నాను. ఆ ఫైర్ ఇక్కడ మేడం గారి ముందు లేకపోయేసరికి నాకు ఆవేశం ఎక్కువ. నన్ను ఎవరైనా రెచ్చగొడితే టెన్షన్ లో నేనేం చేస్తానో నాకే తెలియదు. అది తన భయం. అందుకే మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. నేను పోలీస్ జాబ్ చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు. చేస్తే డివోర్స్ ఇచ్చేస్తారా? నాన్నా, నాన్నా, ఏమైందమ్మా? నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. నువ్వే ఏదో తింగారు పని చేస్తుంటావు. యు షట్ అప్. నన్ను పెళ్లి చేసుకుని నాతో పిల్లల్ని కూడా కంటారంట. పెళ్ళోకి గాని పిల్లలుద్దా? చంపుతా నిన్ను. చాలా ఇరిటేట్ చేశాడు వాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఆ? నీకు తెలుసు కదమ్మా, నేను యాక్షన్ తీసుకోవాలంటే డ్యూటీ చేయాలి. అది జన్మకి జరగదు. మమ్మీ, నీ వల్లే ఇదంతా. నువ్వు ఇలా ప్రెషర్ పెడితే ఆయన ఆవేశపడతారే. 4 తులాలు పెట్టి చేయించుకున్నాను, కనీసం 4 రోజులు నా మెడలో ఉండండి బాబే. మహా కార్తీక్ ఏం చెప్పమంటావు? నేను ఈ జంక్షన్ లోనే కదా నా బంగారాన్ని డ్రాప్ చేసింది. కొంచెమైనా సెన్స్ ఉంది కదా, మామతో లేకుండా పోయింది. అరే నిన్నంతా టీజింగ్ చేసి గోల్ దుబ్బేటప్పుడు వాడి మీద ఒక కేసు పెడతాం, వాడికి వీసా రాకుండా హెల్ప్ చేద్దాం అనుకోలేదు. కొంచెమైనా జాలి దయలేదు. పోనీ ఇంకో గుంట ట్రై చేయరా? లేదు బాబు బ్రో, నాకు తింగరదే కరెక్ట్. సోషల్ సర్వీస్ అంటూ తిరిగే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్. ఇంత కాంప్లికేటెడ్ ప్లాన్స్ అవసరమారా? అమ్మాయి కేసు పెట్టకపోతే? కేసు పెట్టే వరకు నేను గోల్ దొబ్బుతూనే ఉంటా. కార్తీక్, నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ ఏంటి సడన్ గా? బార్ అసోసియేషన్ లో మీటింగ్ ఉందిరా. అవునా? పొద్దున కూడా ఒక మాట చెప్పలేదు. సర్లే, ఐ విల్ మిస్ యు అక్క. ఓకేరా. విన్నారుగా, విజయవాడ వెళ్తున్నానని చెప్పాను. జాగ్రత్త. వాటి సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు జాగ్రత్త. అయ్యా, కస్తూరమ్మ వస్తాండది. ఎలా ఉన్నారు తాత? దినాలు గడుస్తూనే ఉన్నాయి, కష్టాలు అట్నే ఉన్నాయమ్మా. ఇట్ట ఎంతమంది చుట్టూ తిరుగుతామమ్మా. మనం ఈ కేసు గెలవాలంటే కలెక్టర్ గారికి జరిగిన అన్యాయం గురించి జడ్జి గారికి వివరించడమే మంచిదనిపిస్తా ఉండదమ్మా. మనం ఈ కేసుని గెలవడం మాత్రమే కాదు తాత, రిస్క్ లో ఉన్న మీ జీవితాల్ని కూడా కాపాడాలి. ఎక్కడో వైజాగ్లో ఉండే నువ్వు నేను అనంతపురం ట్రాన్స్ఫర్ అయిన రోజు నుంచి నన్ను కలవడానికి ట్రై చేస్తున్నావు. ఏమిటి విషయం? ఈ రాక్షసులిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏరియాల్లో అరాచకాలు చేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేశాం. కానీ వాళ్ళకి భయపడి ఏ ఒక్క ఆఫీసర్ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు సార్. మీ గురించి విన్నాను, హోప్తో వచ్చాను.
వరదారెడ్డి, గోవిందప్ప. గోవిందప్ప మీద కేసులు పెట్టి ఇద్దరిలో మెయిన్ అక్యూజ్డ్ అయిన వరదారెడ్డి మీద లీగల్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. డూ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరే ఇలా అంటే మనలాంటి వాళ్ళని నమ్ముకున్న ఈ అమాయకులందరూ ఏమైపోవాలి సార్? యాక్షన్ తీసుకోవడానికి మనలాంటి వాళ్ళు ముందుకొచ్చినా పొలిటీషియన్స్ అంతా వాళ్ళ వెనకే ఉన్నారు. ఒక చిన్న అడ్వకేట్ నువ్వేం చేయగలవు? ఇది ఇక్కడితో వదిలే, నీకే మంచిది. సారీ సార్, భయంగా ఉంటే మీరు వదిలేయండి, నన్ను భయపెట్టకండి. న్యాయం చేస్తారని నమ్మొచ్చాను. వస్తాను సార్. నేను నీకు చెప్తాను కదమ్మా, వాళ్ళని ఎదిరించి నిలబడే ధైర్యం వీళ్ళెవ్వరూ చేయలేరని. ఇంకా మేము కట్టుకొని చావడం తప్ప మాకు వేరే దారి లేదమ్మా. ప్లీజ్ నన్ను నమ్మండి. నా ప్రాణం పోయినా పర్లేదు, మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నీ మంచితనం వెనకున్న మొండితనం నాకు నచ్చింది. ఈ ఎవిడెన్స్తోనే నేను ఎంక్వైరీ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. గోవిందప్ప, నీ మీద ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వచ్చింది. అంత ధైర్యం ఈ ఏరియాలో ఎవడుకుండదప్పా. జడ్జ్ ఆయనే స్వయంగా పంపించాడు. జడ్జి అనకుండేదెవరు? డీటెయిల్స్ పూర్తిగా తెలీదు. నీ పొలిటికల్ కెరియర్కి బ్రేక్ పడచ్చు. గోవిందప్ప అంటారప్ప నాకందరూ. తెలుసులే. తెలుసులే. గోవిందప్పతో తమాషా పడుతున్నావా? నా మీద కేసులు వస్తే జడ్జిలే ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. బస్సు ఉంటుంది. నువ్వు ఎంక్వైరీ చేయిస్తావా? నీతో ఈ పని చేయించినోడు ఎవడో? వరదారెడ్డే. ఆడింత తెలివి తక్కువ పని చేయడే. మరెవడో? కూడా పనిచేయట్లేదు. అక్క నమస్కారం. గోవిందప్పకి శిక్షిస్తాడాడు నీ మొగుడు. సంపల్లం వద్దా ఈ కొడుకునే? మంచి సువాసన వస్తున్నదప్ప నీ నెత్తులు. మద్దర్లు చేసేటోడికి మర్యాద వెళ్ళలేదా? ఏంద్రం మర్యాద లేకుండా నరలు తెంపుకొని మెళ్ళో వేసుకొని పోతా. నువ్వు సచ్చిన ఆడేవాడో చెప్పవులే. నువ్వు చెప్పకపోతే అక్క చచ్చిపోతాది. చెయ్యొద్దు, తనకేం తెలియదు. అయితే చెప్పు, ఎవడాడు? వైజాగ్లో ఈ గోవిందప్పకు శత్రువుల, పైగా ఒక ఆడ. అక్క నీకు ఫోన్. ఎవరా? ఎవరో శివయ్య తాత అంట. మనకు తెలియని తాత ఎవరబ్బా? హలో, ఒక్క నిమిషం అక్కకి ఇస్తున్నా. చెప్పండి తాత. అమ్మా, జడ్జి గారిని చంపేశారమ్మా. ఫైల్ ఓపెన్ అవట్లేదు. దారుణ హత్యకు గురైన అనంతపురం జడ్జి కె రామకృష్ణ. జడ్జి గారితో పాటు ఆయన భార్య కూడా హత్యకు గురయ్యారు. డబ్బు కోసం దొంగలు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు.
సెక్యూరిటీ లేదు, ఇంకేం జస్టిస్ అయ్యాడు. అక్క నేను బయటికి వెళ్ళొస్తా. బాయ్ మావా. దొంగలు చంపేశారని చెప్తున్నారు. చూడండి ఎంత దారుణమో. కన్ఫర్మ్ గా ఈ పని ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటారు. కస్తూరి, వాళ్ళు జడ్జిని చంపేశారంటే అర్థం చేసుకో. ఇక్కడితో దీని వదిలేయడం మంచిది. నేను చెప్పింది ఏం చేసావు? ఏంటది? మన హనీమూన్ సంగతి. ఓవర్ చేయకు, చంపుతా. ఏది బంగారం, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? రౌడీతో కొట్టిస్తావా? పోలీస్ కేసు పెడతావా? మాట్లాడితే కేసు అంటావేంటి? నీ ఫ్రెండ్ సేఫ్టీగా ఉండాలంటే మేము పోలీస్ స్టేషన్ బొక్కలైనా ఉండాలి, లేదా హనీమూన్ లో తన పక్కలో అయినా ఉండాలి. ఈ రెండు ఆప్షన్లో నాకు ఏదైనా ఓకే. నరాలు జువ్వు జువ్వు లాగేస్తున్నాయి. ఓ మై బ్యూటీ. ఫిగర్ నువ్వా, డే టైములు డెవిల్ నువ్వా, ఒకే కలిసిపోవా పొగరెక్కిన మిరపకాయ. వచ్చి నీకుంది బొరెడు పిచ్చి, ఇక చుక్కలనే తెచ్చి మరి మాల చూడత గుచ్చి. అందమైన ఫిగర్ నువ్వా, డే టైములు డెవిల్ నువ్వా, ఒకే కలిసిపోవా పొగరెక్కిన మిరపకాయ. వచ్చి నీకుంది బొరెడు పిచ్చి, ఇక చుక్కలనే తెచ్చి మరి మాల చూడత గుచ్చి. అరే కల్లో 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 నిన్నే చూస్తున్నా, నువ్వు కుయ్యో మర్రో బొబ్బో అన్నా కంటే వస్తున్నా. అరే విను వినసీనా మరి మనసు రసీనా, అరే ఎవరు నాకన్నా ప్రేమించరు అంటున్నా. వేసవిలో సూర్యుడిలా ఫాలో చేసేస్తా, అరే చలిలో వణుకు పుడితే తడిపే చినుకునే నవ్వుతా. చీకటిలో నీ గదిలో హారరు నవ్వుతా, నిన్ను తరిమి తరిమి గెలిచే వరకు పరుగు పెట్టిస్తా. మన ఎస్ అంటే కిస్ ఎట్టి ఐ లవ్ యూ నీతో చెప్పిస్తా. మరి లేకింత లేకుండా లగ్గాలే నేను పెట్టిస్తా. అవునన్నవే కొయ్యను నువ్వే కింగ్ నేనవుతా, అరే తలుపు తలుపు పగల నిలువు నగలు చేయిస్తా. మామ అనే సోమరికే పెండి తీసేస్తా, తను బెదిరి పనికి పరుగులెట్టగా పవరు చూపిస్తా. ఇలా టోటల్ గా అందరినీ సెట్ రైట్ చేసి పడేస్తా. ఓ అరే కంట్రోలే తప్పారు నీ తాటే నేను తీసేస్తా. అందమైన ఫిగర్ నేనే, డేట మీద డబుల్ నేనే. అందమైన ఫిగర్ నేనే, డే టైములో డబుల్ నేనే. ఒకే కలిసిపోను నీ కసలు పడను నేను. పోతగని నచ్చి మరి రాకు కొట్టిన చచ్చి, నిన్ను చూడనులే నచ్చి మరి బాగా ముద్ర నచ్చి. హలో అప్పలరాజు, నా కూతురు ఒకడు ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు మనం డ్యూటీ చేయాలా సార్? చెప్పండి సార్. ఆవేశం పడ్డాపి చెప్పింది వినే. మన పోలీస్ పవర్ వాడద్దు. నా కూతుర్ని మీట్ అవ్వాలన్న ఆలోచన వస్తే ఆడికి తడిసిపోవాలి.
50,000 ఇస్తే ఆ పనులు చేయడానికి చాలా మంది రౌడీలు ఉన్నారు సార్. కానీ ఏసీపీ చేయించాడని ఎక్కడైనా వాగితే ఇంకో రౌడీని పంపించి వాడిని లేపేస్తానని ఆ రౌడీ గాడికి వార్నింగ్ ఇవ్వు. ఏంటక్క సండే కూడా నీకు హాలిడే లేదా? మంచి పని చేయాలనుకున్న వాళ్ళకి హాలిడేస్ ఏం ఉండవురా. నమస్తే అమ్మా. నమస్తే. మీ సమస్య ఏంటమ్మా? మార్కెట్ యార్డ్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి మా లాంటి వాళ్ళ చేత ప్రతి సంవత్సరం వేల పాటలో షాపులు పాడిస్తాడమ్మా. మా నుంచి లాక్కొని ఎక్కువ రేటుకు అద్దెకిచ్చుకుంటాడమ్మా. ఇప్పుడు వస్తానక్క. ఇదో బ్యాగ్. చెప్పు బాబు బ్రో. ఆడెవడో గ్యాంగ్ వేసుకొచ్చాడు నీకోసం. ఎవడాడు? ఇక్కడ కార్తీక్ ఎవడరా? కార్తీక్ ఎక్కడున్నా కార్తీక్ అనయ్య. ప్లేస్ మారినంత మాత్రం పేరు మారదు. ఇప్పుడు చెప్పరా కార్తీక్ ఎక్కడా? రండి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏమైంది కార్తీక్? ఏమో అక్క, బేరమాడుతూ ఉండగా కడిదిని పడిపోయాడు. ఎందుకేమో వెళ్దాం అక్క. రే జాగ్రత్త. ఉన్నాయమ్మా. మీరేం భయపడకండి, మీ కేసుని నేను చూసుకుంటాను. పద. నేను పట్టుకుంటా. అక్క ఆటోలో వెళ్ళిపోతావా? ఏ నువ్వెక్కడికి వెళ్తావు? సండే కదక్క, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దా అని. ఓకే. థ్యాంక్స్ అక్క. అది వెళ్ళిపోతుంది. వచ్చింది అక్క కోసం. ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపారు మిమ్మల్ని? మీరు వచ్చింది నా కోసమేమో అని తెలుసుకొని పడదాం అనుకున్నా. కానీ అక్క కోసం కదా, కొట్టి తెలుసుకుంటా.
చంపేసినారా? లేదన్నా, దాని తమ్ముడంట మన వాళ్ళందరినీ కొమ్మేస్తున్నాడు. మేమందరం హాస్పిటల్లో ఉన్నాం. దాని తమ్ముడు ఉన్నంత వరకు దాన్ని టచ్ చేయలేమన్నా. ఈరోజు అక్కపక్కన నేను లేకపోతే ఊహించడానికి భయంగా ఉంది. మాట్లాడితే నన్ను ఫారెన్ పోకో అంటుంది. ఇక్కడ ఎన్ని గొడవలు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ఓ విషయం చెప్పు, కొంపతీసి ఈ మధ్య అక్క ఏమన్నా క్రిటికల్ కేసులు ఏమైనా టేకప్ చేసిందా? ఏం లేవన్నా. వెహికల్ నంబర్ AP 31XG 8983లో చాలా రోజుల నుంచి గంజాయి సప్లై చేస్తున్నారు. ఇదేదో నీకు ప్రమోషన్ తెచ్చే న్యూస్ లా ఉందని చెప్తున్నాను. నీ ఇష్టం మరి. ఆ బండి ఎవరిదో తెలుసుకోవడం కోసం గంజాయి స్మగ్లింగ్ ప్రమోషన్ అంటావా? మొత్తానికి పోలీసోడు అనిపించుకున్నావు బాబాయ్. మ్యాటర్ ఏంటంటే ఆ బండిలో వచ్చిన వాళ్ళు అక్కని చంపాలనుకున్నారు. ఆడి అక్క రక్తం వాసన ఆడి కళ్ళ ముందే చూడాలా? పోనీ నానా వాడే ఎవడు? అక్క బాయ్ ఫ్రెండ్. ఏయ్ నోర్మై, స్పీకర్లో పెట్టు. బేబీ ఎక్కడా? వెయిటింగ్ ఎక్కడా? నేను నీకు పడిపోయిన శుభ సందర్భంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పళ్ళు పంచే కార్యక్రమం పెట్టాను. తొందరగా వచ్చావు అనుకో కలిసి పనిచేద్దాం. పళ్ళు రాలిపోతాయి. అలా రాలిపోయిన పళ్ళే బండ్లో దింపాను ఇక్కడ. ఫోన్ స్పీకర్ లో ఉంది, మా డాడీ వింటున్నారు. వింటే ఏం చేస్తారు? పోలీస్ స్టోరీ సినిమాలో హీరోలాగా డ్యూటీ చేస్తారా? ఆయనకు అంత సీన్ లేదురే మహా. ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది. నమస్తే అంకుల్. మహా నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను. మా ఆయన ఇంట్లో ఉంచుకుని కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసావు అంటే తెగించేసావు మహా. నచ్చేసావు కానీ త్వరగా వచ్చేసి ఉంటాను. ఇంత సాటిస్ఫైడ్ అమ్మా వీడు. వీడిని చంపేద్దాం నానా. హలో, ఇన్ఫార్మర్ కాల్ సార్. సిటీలో క్రిమినల్స్ హల్చల్. వెహికల్ నంబర్ AP 31XZ 8983 సార్. ఎక్కడ? సీతమ్మదార్ సార్. వస్తున్నాను. ఏమండి వెళ్ళొద్దండి. నీ వల్లే నేను అందరికీ చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాను. ఒక పోకిరిగాడు మన ఫ్యామిలీతో ఆడుకుంటున్నాడంటే దానికి కారణం కూడా నువ్వే. క్రిమినల్స్ ని పట్టుకుని నా పవర్ ఏంటో చూపిస్తాను. అందరూ సైలెంట్ గా ఉండండి. నువ్వెందుకన్నా భయపడుతున్నావు? రాజకీయాల్లోకి పోతాండం. అల్లరైతే వచ్చే సీటు కళ్ళంత అయితే అది అప్పకు దొరికితే. దిగండ్రా. ఆగిపోయిందేంట్రా? అరు తాయ్ అంట మస్తే. అవి మా తాత కత్తులు. సాన బట్టి తీసుకుపోతున్నాం. తాత కత్తి లేదు, మామ గుత్తి లేదు. ఈ కత్తులేంటో మీ కటింగ్ ఏంటో నిజం చెప్తే వదిలేస్తా. ఓకే, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మేము వాడిని లేపేద్దామని వెళ్ళాం సార్. వాడు మమ్మల్ని సిద్ధగొట్టినాడు సార్. తర్వాత నాకు దానికి ఏం సంబంధం లేదప్పా. చేపలు పట్టేదానికి వచ్చినాము. వీళ్ళు ఇలా చెప్పరు కానీ చేపల్ని తోమినట్టు తోమేయండి. అంత బాగా నచ్చానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తున్నావు. కొట్టినావు, పోలీసు అని ఆగినా, తిట్టినావు, కత్తులుండాయని మూసుకున్నా. కానీ వీడియో తీపిచ్చినావు. నా ఫ్యూచర్ పోతాది. తీసేయప్పా. రిక్వెస్ట్ వార్నింగ్? రిక్వెస్ట్. ఈరోజు గురువారం,
వచ్చే ఆదివారం అమావాస్య. ఆ రోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. వద్దనుకుంటే ఇప్పుడే నిజం చెప్పే. ఆయన పేరు గోవిందప్ప, రాయలసీమలోనే పెద్ద మనిషి. ఇదిగో బెయిల్ ఆర్డర్. అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. పదండి సార్. రే గోవిందప్ప, బెయిల్ వచ్చిందని నీ లాయర్ వచ్చాడని రెచ్చిపోతే నేను పర్మనెంట్ గా మూసేస్తా. నాకు మళ్ళీ ఈ వైజాగ్ లో కనిపించకు. దుబ్బై. ఆ తర్వాత ఏమైంది? మనం పెట్టిన టెన్షన్ కి ప్యాంట్ తడిసిపోయింది ఆడికి. ఏంటి నిన్ను చూసే? సాయి కసాయి ఇక్కడ. ఆ కార్తిక్ గాడిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. తలుచుకున్నారు కదా, చేసేసాడు. మాడు కాదులే. హలో, నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. జై హింద్ సార్, చెప్పండి. మిమ్మల్ని వైజాగ్ ఏసీపీ నుంచి కదిరి డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేశారు సార్. మెయిల్ చెక్ చేసుకోండి సార్. ఏసీపీ నుంచి డిఎస్పీ గానా? ప్రమోషన్ కాదు సార్, డిపార్ట్మెంటల్ టెస్ట్. నెక్స్ట్ వైజాగ్ కమిషనర్ పోస్టింగ్ రేస్ లో మీది రెండో పేరు. ఫస్ట్ ఎవరున్నారు? విజయవాడ ఏసీపీ సార్. డిఎస్పీయే కాదు, కానిస్టేబుల్ అయినా పర్వాలేదు. నేనేమిటో చూపిస్తా. టెస్ట్ లో ఫస్ట్ వస్తా. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది. సార్, మీరు చెప్పింది సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పండి. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ట్రాన్స్ఫర్. సిన్సియర్ గా పనిచేసినందుకు ప్రమోషన్ రావాలి కానీ ట్రాన్స్ఫర్ ఏంటి నాన్న? ఏ నీ పిచ్చి డౌట్స్ ఆపు. వైజాగ్ వదిలి వెళ్ళిపోతే ఈ కార్తిక్ గారి టార్చర్ తప్పుతుంది. సారీ అమ్మగారు, మీరు నెలకి లక్ష ఇచ్చినా నేను నా బాయ్ ఫ్రెండ్ వదిలి మాత్రం రాను. నిన్ను కాల్చు. ఏమండి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది? కదిరి. భలే ఉంది కదండి ఇల్లు. నా పేరు మునిస్వామి, సిఐ. ఈ ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు. ఇంత సిన్సియర్ గా ఉండి ఏసీపీ నుంచి డిఎస్పీగా ఎట్ట దిగిపోయారు సార్? నాన్న దిగలేదు, దింపేశారు. ఎందుకమ్మా? డ్యూటీ చేశారని. అసలు ఏమైందంటేనండి, అవసరం లేదు. అవసరం లేదు. లోపలికి పద. మన సామాన్లు సర్దుకోవడానికి వారం రోజులు పడుతుంది. ఆల్రెడీ సర్దేశారు సార్ మన కుర్రాళ్ళు. ఇదే నాకు నచ్చదు. ఛే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి.